మనుషులనే కాదు, జంతువులను కూడా గౌరవించే సాంప్రదాయం మనది. మన భారతదేశంలో ఆవుల్ని పూజిస్తాం. పాములు, శునకాలు మొదలైన జంతువులకి ఆహారాన్ని పెడుతూ ఉంటాం. కోతులను ఆంజనేయుడి స్వరూపంగా భావిస్తూ పూజిస్తాం. మన సాంప్రదాయాలు ఎంతో గొప్పవి. మనుషులను ట్రీట్ చేసినట్లుగా జంతువులను కూడా ట్రీట్ చేయడం మామూలు విషయం కాదు. అందుకు దయతో కూడిన హృదయం ఉండాలి, మంచి మనసుండాలి. అయితే దేవాలయాలకు, ట్రిప్పులకు వెళ్ళినప్పుడు అక్కడ ముద్దు ముద్దుగా కనిపించే కోతులను చూసి ముచ్చట పడిపోతుంటాం. వాటికి తినడానికి తమ దగ్గర ఉన్న చిరుతిళ్ళు, పండ్లు పెట్టి సంతోషపడుతుంటాం. మరికొందరైతే వీటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతుంటారు. అయితే ఇకపై ఇలాంటివి చేసే ముందు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు జంతు ప్రేమికులే అయ్యుండొచ్చు. ఎక్కడైనా కోతులు కనిపిస్తే వాటికి ఆహారం పెట్టి సరదా పడొచ్చు. కానీ ఇప్పుడిలా చేసిన వారిపై కేసులు పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాటికి ఎట్టు పరిస్థితుల్లో ఆహారం పెట్టకూడదని సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నారు. ఎందుకంటే మీరు చేసే ఈ చిన్న పని వల్ల వానరాలు తమ సహజ జీవన శైలిని కోల్పోతున్నాయని అధికారులు వాపోతున్నారు. మనుషులు అందించే పండ్లు, కూరగాయల్లో ఉండే హానికరమైన పెస్టిసైడ్ ఆ మూగజీవాల ప్రాణాలు తీస్తున్నాయట. అవి అడవుల్లో సహజంగా దొరికే ఆహారాన్ని తినడం మానేసి మనుషులు పెట్టే చిరుతిళ్ల కోసం రోడ్లపై ఎదురు చూస్తున్నాయట. ఎక్కడైనా వాహనాలు కనిపిస్తే వాటి వెంట పరిగెడుతూ ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వాటికి అందించే బిస్కెట్లు, బ్రెడ్లు, ఇతర స్నాక్స్ కారణంగా అవి రోగాల పాలవుతున్నాయి. కొందరైతే అడవిల్లోకి వెళ్లి మరీ వాటికి ఆహారాన్ని అందిస్తున్నారు. ఇలా కృత్రిమంగా దొరికే ఆహారం రుచి మరిగిన వానరాలు తమ ఆహారాన్ని వెతుక్కోవడం మానేస్తున్నాయి. చుట్టుపక్కల గ్రామాల్లోకి చొరబడి ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. షాపులు, దుకాణాల్లో దాడులు చేసి వస్తువులను ఎత్తుకుపోతున్నాయి. హైవేల్లో కూడా ఎక్కడ చూసినా కోతుల గుంపులే కనిపిస్తుంటాయి. ఏకంగా బైక్పై వెళుతున్న వారిపై దాడులకు దిగుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. దీంతో ఇకపై కోతులకు ఆహారం పెట్టేవారిపై ఫారెస్ట్ యాక్ట్ 1967 ప్రకారం నేరం కింద పరిగణించాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.